కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తిపాడు మండలం ఓమంగి గ్రామ శివారులో గోపాలరావు చెరువు వద్ద కాలువలోకి దూసుకెళ్లింది టెంపో వ్యాన్. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను స్థానిక పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాకినాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 20 మంది బంధువులు ఉదయం 11 గంటల సమయంలో దామచర్ల వాటర్ ఫాల్స్ కు వెళ్తోన్న సమయంలో ప్రత్తిపాడు వద్ద ప్రమాదం జరిగింది. అయితే బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సరదాగా గడపడానికి వెళ్తోన్న సమయంలో ప్రమాదం జరిగిందని అంటున్నారు.